గత కొన్ని సంవత్సరాలుగా హన్మకొండ చౌరస్తా సిటీ బస్టాండ్ సమీపంలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించుకుంటూ బ్రతుకుతుంటే ఇప్పుడు అధికారులు తమను వేధిస్తూ షాపులను కూల్చేశారని వీధి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సహకారంతో చౌరస్తాలో షాపులను ఏర్పాటు చేసుకుని తమ రెక్కల కష్టంతో కుటుంబాలను పోషించుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తమకు మరో చోట ఉపాధి కల్పించకుండానే ముందస్తు సమాచారం లేకుండా మున్సిపాలిటీ అధికారులు పోలీసులతో కలిసి షాపులను కూల్చేసి తమకు ఆస్తి నష్టం కలిగించారని అన్నారు. నేను కొన్ని సంవత్సరాల కంచెలీట కూరగాయలు పెట్టుకుంటాను. ఇక్కడ అంత ఎట్లా ఉండే మేము మంచిగా చేసుకొని కూరగాయలు మాకు వినయ్ భాస్కర్ మాకు పెట్టించిండు. మీరు మంచిగా అమ్ముకోండి అని చెప్పిండు, మంచిగా బతుకుండి అని చెప్పిండు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము 3 రోజుల కంచెలు ఎమ్మెల్యే సార్ తిరుగుతూ అన్నాడు కదా, మీరు పోయి పెట్టుకోండి ఏదో చేసి నేను రేపు పొద్దున్న 10 గంటల వరకు చెప్తా అన్నాడు. రేపు పొద్దున్న 10 గంటల వరకు చెప్పిండు. కొంచెం జరుపుకోండి అని చెప్పిండు. కొంచెం జరుపుకోమని చెప్పినాక అందరం జరుపుకుని సెట్ అయినాక మా దగ్గరికి ఎవరు రాలేదు, ఎవరు ఏం అనలేదు. మళ్ళీ మేము అక్కడ రాత్రి వరకు కూరగాయలు అమ్ముకున్నాం. ఇంటికి పోయి మళ్ళీ పొద్దుగాల మేము వచ్చేటాలకు ఇగో ఈ టైం మమ్మీ మీరు పోల్ స్టేషన్ పోండి అని చెప్పి అయ్యా నా పిల్లగాడు 4 నెలల పిల్లగాడినప్పుడు నా భర్తను చంపిండు. చంపితే నేను పూజ చేయకుండా నేను చేయను, పూజ లేదు. ఇప్పుడు రాజన్న అయిండు. మమ్మల్ని ఎవరికి పోతే పోలు గమనించలేరు, ఎవరికి పోతే పుచ్చ పడుకుంటే నేను తాళం చేయలేదు, పుచ్చ వేయమనంటాను. నేను ఎట్లా బతకాలి బాంచలు చెప్పుంది, నేను ఎట్లా బతకాలి? ఈ సార్ మమ్మల్ని గిట్ట చేస్తాడా, బాంచలు కాలు మొక్కుతా, నేను ఏం చెయ్యాలి? ఎట్లా బతకాలి చెప్పండి? బాంచని కాలు మొక్కుతా, మాకు ఇదే స్థలం కావాలి, మాకు ఇక్కడనే కావాలి బాంచని. మాకు 18 ఏళ్ళ దాకా అవుతుంది. ఇక్కడ అమ్మబట్టే 8 ఏళ్ళ నుంచి వెళ్ళి అప్పుడు మొత్తం నీళ్ళ కొండలు ఇట్లుండే. కూరగాయలు అమ్ముకుంటాం మేము, కూరగాయలు అమ్ముకుంటాను నీళ్ళు ఇట్లుంటే వినయ్ భాస్కర్ సార్ మట్టి గిట్ల తెచ్చిపోయించి ఎవరి జాగాల వాళ్ళకు సిద్ధ గిట్ల పోసి పంచిచ్చి ఇక్కడ మీరు అమ్ముకోండి అమ్మా, మేము ఉన్న రోజులు మీకు ఎలాంటి ప్రాబ్లం జరగాలని చెప్పిండు. తాను ఎవరి జాగాల వల్ల పంచిచ్చిపోయిండు. ఇప్పుడు 3 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 3-4 రోజుల బట్టి తీసేయాలని మున్సిపాలిటీ వాళ్ళు ఇలా చెప్పిపోతే మేము ఎట్లా మరి మేము ఎవరిని అడగాలని చెప్పి మేము ఎమ్మెల్యే సార్ పోయినాం. సార్ ఇట్లా మరి తీసేయమని అంటారు సార్, మేము ఎట్లా అమ్ముకోవాలి? మేము చేసుకుంటున్న బతుకయ్యా, నాకు భర్త కూడా పనిచేసుకోవాలి, నాకు 2 పిల్లలు చదువుకుంటాలే, నాకు సొంత ఇల్లు కూడా లేదు, నేను కిరాయి ఇల్లు, నా డబ్బు మొత్తం పొట్టు చేసి కూడా తెచ్చి పెట్టుకున్నది అయ్యా. సరే నాకు సార్ తో మాట్లాడుతున్నాను, చెయ్యి ఇరిగింది, నాకు యాక్సిడెంట్ అయ్యి చెరుకు మిషన్ ఏళ్ళు పడ్డాయి, నాకు 2 పిల్లలు చదువుకుంటాలే, వాళ్ళ పనులు కూడా నా ఒకటి కూడా ఎత్తలే, నా కొడుకు డిగ్రీ చదువుతాడు, నా బిడ్డ ఇంటర్ చదువుతుంది. సార్ అని పోయి సార్ దగ్గర మాట్లాడితే సార్ ఏమన్నాడు, 5 నుంచి వచ్చిందమ్మా, మేము ఏం చేస్తాం పొద్దుగాల 10 గంటల వరకు నేను చెప్తామమ్మా, మీకోసం మేము బయట మార్కెట్ కట్టిస్తాము, మీరు అక్కడికి పోవాల్సిందమ్మా అని అంటే, సార్ మరి అప్పటిదాకా మేము ఏడు అమ్ముకోవాలి సార్, మా బతికేది మేము ఏం చేయాలి సార్ అని అంటే, అమ్మ అంతవరకు మీరు అక్కడ అమ్ముకోకపోతే రేపు 10:30 వరకు మేము చెప్తామని సార్ అన్నాడు. నిన్న 10:30కు చెప్పిండట. ఖుర్షిద్ మామయ్య వచ్చిండు, డబ్బాలు జరిపేయమని ఖుర్షిద్ మామయ్య చెప్పిండట. ఆ మామయ్య వచ్చిండు, అడ్జస్ట్మెంట్ అయ్యి అమ్ముకోవాలి కూరగాయలు, డబ్బాలలో అయినా ఎవరైనా లొల్లిలు కూడా వాళ్ళు వద్దమ్మ, ఉన్నంత వరకు అమ్ముకుందామని చెప్పిండు. ఆ మామయ్య అన్ని జరిపించిండు. మాయ కూడా డబ్బాలు ఉంటాయి, రోడ్డు మీదకి అందరికి కూర్చున్నాం. అయిపోయిన తర్వాత ఇలా పొద్దుగాల ఎవరు దక్కిన వాళ్ళకి పోయి కూరగాయలు నిన్న మేము కట్టే రోజు గిరిగిరి చిట్టీలు ఉన్నాయి. ఇంటికి ఫస్ట్ వస్తుంది, ఇంటికి కట్టుకోవాలి. నేను 4 రోజులు పాటు కూరగాయలు అమ్ముకోలేదు. 4 రోజులు అవుతుంది కదా, ఇలా ఎవరి నూనెలన్నీ అయిపోయినాయి కదా అని ఇలా పోయి కూరగాయలు 2 బాక్సుల టమాటాలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, మిరపకాయలు అన్ని తెచ్చుకొని తీర దోసుకెళ్ళి కూరగాయలు కూడా డబ్బాలు పెట్టుకున్నా.